వచ్చాయంటే చాలు పల్లెల్లో పట్టణాలలో ఎగ్జిబిషన్ పిల్లల కోసం పెద్దల కోసం కనువిందు చేస్తాయి. ఒక్కోసారి ఒక్కో ఎగ్జిబిషన్ ఆకర్షిస్తున్నాయి. కరీంనగర్లో ఈసారి ఎగ్జిబిషన్ మాత్రం అందరినీ ఆకర్షిస్తుంది. సామాన్యంగా ప్రజలు విమానం ఎక్కాలని ఒక కల ఉంటుంది. మధ్యతరగతి వారికి చెప్పాలంటే అది తీరని కలగానే మిగిలిపోతుంది. ఈసారి కరీంనగర్లో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్న నిర్వాహకులు వినూత్నంగా ఆలోచించి సింగపూర్ ఎయిర్పోర్ట్ అంటూ కొత్త పేరుతో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. మనం టికెట్ తీసుకోగానే ఫ్లైట్ ఏ విధంగా ఎక్కుతామో అదే మాదిరిగా ఏర్పాటు చేసి అందరినీ విమానం ఎక్కిన అనుభూతిని కల్పిస్తున్నారు. అది ఎక్కి దిగగానే కాశ్మీర్ హౌస్ అంటూ కాశ్మీర్లో ఏ విధంగా నివసిస్తారో అవన్నీ కళ్ళకు కట్టినట్టుగా చూపించి చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో ముఖ్యంగా బైక్ రైడ్, కార్ రైడ్ అంటూ భూమి మీద కాకుండా గోడలపై కార్లను, బైక్లను నడుపుతూ చూపులకు ఆకర్షిస్తున్నాయి. ఈ విషయంపై నిర్వాహకుడు బబ్లు మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్ ఏప్రిల్ 1వ తారీఖు నుండి 60 రోజుల వరకు కరీంనగర్ ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. మన కరీంనగర్ డైరీ పక్కన మన ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఎగ్జిబిషన్ పెట్టడం ఏప్రిల్ 1వ తారీఖు నాడు ప్రారంభించడం జరిగింది. దీని ప్రత్యేకత సింగపూర్ ఎయిర్లైన్స్ ఫ్లైట్తో సహా ఫ్లైట్ ఎక్కిన అనుభూతి ఉంటుంది. ఫ్లైట్ ఎక్కి దిగి మినీ కాశ్మీర్ అన్నట్టు మినీ కాశ్మీర్లో ఎట్లా అందాలు ఉంటాయి, ఎలా సెల్ఫీ ఉంటాయి, ఎంజాయ్ చేస్తారో అలాంటి ఎంజాయ్ చేసినందుకు మినీ కాశ్మీర్ ఉత్సవాన్ని పెట్టినాం. బైక్ మౌత్కా కువా అంటే బైక్ రైడర్స్ ఉంటాయి, కార్లు ఉంటాయి. కొలంబస్ అతిపెద్ద అయిన జెయింట్ వీల్ తీసుకొచ్చి రావడం జరిగింది కరీంనగర్ ప్రజల కోసం. ఇందులో పిల్లలకు సంబంధించిన 50 వరకు ఆకట్టుకునే ఐటమ్స్ ఉన్నాయని, అంతేకాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వస్తువులు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన సాంప్రదాయ దుస్తులు, ఆట బొమ్మలు, తినుబండారాలు స్టాల్స్ ఉన్నాయని, ముఖ్యంగా ఇందులో అందరినీ ఆకర్షించే విధంగా బూత్ బంగ్లా ఉందని, ఇది అందరినీ చాలా ఆకర్షిస్తుందని నిర్వాహకుడు బబ్లు లోకల్ 18 కి వివరించాడు. 20 రకాల రైడ్స్, చిన్న పిల్లలకు 20 రకాల రైడ్స్ పెట్టడం జరిగింది. దీని ఇంకా స్పెషల్ అట్రాక్షన్ బూత్ లా ఎట్లా పోతే ఎట్లా భయంకరంగా ఎట్లా ఎంజాయ్ చేస్తారో అలాంటి బూత్ బంగ్లా అలా ఏర్పాటు చేయడం జరిగింది. హోమ్ మేకర్స్ అలాంటి వివిధ రకాల స్టాల్స్, మన వస్త్రాలు కానీ రకరకాల 50 రకాల స్టాల్స్ పెట్టడం జరిగింది. ఫుడ్ కోర్ట్, ఢిల్లీ పాపడ్ మసాలా, మిర్చి పాపడ్ మసాలా, ఫుడ్ కోర్ట్స్, ఐస్ క్రీమ్స్, వివిధ రకాల ఐస్ క్రీమ్స్, జ్యూస్ సెంటర్లు మంచిగా కరీంనగర్ ప్రజల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. 60 రోజుల వరకు ఉంటుంది. కరీంనగర్ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ విచ్చేసి ఎంజాయ్ చేయగలరని నా యొక్క మనవి.